వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో కీలక భేటీ నడుస్తుంది. క్యాబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కూడా ఈ భేటీలో కీలక చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సెషన్ను వదిలి మరీ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కీలక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్ కీలక నేతలంతా కూడా ఢిల్లీ బాట పట్టారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. దాదాపు ఏడాదిన్నరగా కూడా ఈ ఖాళీలు భర్తీ చేయట్లేదు. అయితే ఇందులో ఒక ఖాళీని అలానే ఉంచి మరో 5 ఖాళీలను భర్తీ చేసే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆ 5గురు ఎవరు? ఈ 5 బెర్తుల కోసం డజన్కు పైగా ఆశావహులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరికి వారే. అయితే వీళ్ళలో ఎవరికి అమాత్య యోగం దక్కనుంది, ఎవరు క్యాబినెట్లో చేరబోతున్నారు, ఈ రాత్రికే కొత్త మంత్రులు ఎవరైనా దానిపై క్లారిటీ రానున్నట్లు సమాచారం ఉంటుంది. అటు కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ ముందు వాళ్ళిద్దరూ క్యాబినెట్లో ఎవరు ఉండాలి, పీసీసీ కార్యవర్గంలో ఎవరు ఉండాలి, నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇవ్వాలి, ఇలాంటి అంశాలపై వారిద్దరూ చర్చిస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. ఈ భేటీ తర్వాత కేసీ వేణుగోపాల్తో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కీలక నేత అంటే మాజీ పీసీసీ అధ్యక్షుడు చాలా సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, ఆయన కూడా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో రాహుల్ గాంధీ ఆలోచన విధానాన్ని ఏంటి అనేది కేసీ వేణుగోపాల్ మిగిలిన నాయకులకు వివరించే అవకాశం ఉంది. ఇందులో ఎవరెవరికి బెర్తులు ఇవ్వబోతున్నారు, ఎవరెవరిని నామినేటెడ్ పోస్టులు అకామిడేట్ చేయబోతున్నారు, ఎవరికి పీసీసీలో కార్యవర్గంలో చోటు దక్కబోతుంది, ఇలాంటి అంశాలపై అన్నిటి కూడా ఒక కీలక చర్చ అయితే జరగబోతుంది. ఈ చర్చల తర్వాత ఎవరి పేర్లు ఏ రకంగా దేనికి పరిశీలనకు వచ్చాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇందిరాభవన్లో ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. కాసేపట్లో కేసీ వేణుగోపాల్ వారితో భేటీ కాబోతున్నారు. కాబట్టి అక్కడి నుంచి మా ప్రతినిధి గోపి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. గోపితో మాట్లాడదాం. గోపి, ఇందిరాభవన్కు ఎవరెవరు అంటే ఢిల్లీకి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంతా చేరుకున్నారు. ఎంతసేపట్లో ఇందిరాభవన్లో వీళ్లతో కేసీ వేణుగోపాల్ భేటీ కాబోతున్నారు? కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ భేటీ ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి? కేవలం 6 ఖాళీలు మంత్రివర్గంలో ఉన్నాయి, ఆ ఖాళీల భర్తీపైనే చర్చ జరగబోతుందా, లేదంటే నామినేటెడ్ పోస్టులు కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా భర్తీ చేయబోతున్నారా? పీసీసీ కూడా కేవలం మహేష్ కుమార్ గౌడ్ ఒక్కరే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు, కార్యవర్గం ఏర్పాటు కావాల్సింది, ఆ చర్చ కూడా ఉంటుందా? దీనికి సంబంధించిన అవుట్కమ్ ఏమైనా ఇప్పుడే బయటకు వచ్చే అవకాశం ఉందా, ఈ రోజే వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఉగాదికి మంత్రివర్గ విస్తరణ అంటున్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? అక్కడ చర్చలు, నాయకుల మైండ్ సెట్, నాయకులు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఎస్ కళ్యాణ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించిన కీలక సమావేశం కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఇందిరాభవన్లో జరుగుతోంది. ప్రస్తుతం ఇందిరాభవన్కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే పీసీసీ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ముఖ్యంగా చేరుకున్నారు. కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ప్రస్తుతం సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా పార్టీకి సంబంధించి ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఏఐసీసీ లెవెల్లో జరుగుతున్న కీలక సమావేశం ఇది. మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియామకమైన తర్వాత ఢిల్లీ వేదికగా జరుగుతున్న చాలా కీలక సమావేశం. ఇందులో కేబినెట్ విస్తరణకు సంబంధించి, పీసీసీ నూతన కార్యవర్గం కూర్పుకు సంబంధించి, అలాగే రాష్ట్రంలో పరిస్థితులు, బీసీ కులగణన, అలాగే బీసీలకు రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలేంటి, అమలు చేసిన హామీలు, అలాగే ఇంకా అమలు కావాల్సినవి, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా అధిష్టానం ఫోకస్ పెట్టింది. రాహుల్ గాంధీకి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, అలాగే పార్టీ పరిస్థితులు, వీటన్నిటిని కూడా రేవంత్ రెడ్డి, అలాగే బట్టి విక్రమార్క, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వివరించబోతున్నారు. ప్రధానంగా ఇక్కడ 15 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఇటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశం ఒక కొలిక్కి రాబోతోంది. ఈ రాత్రికి మంత్రివర్గ విస్తరణ పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే పీసీసీ నూతన కార్యవర్గ కూర్పు ముఖ్యంగా 6 నెలలు అవుతుంది మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అయ్యి. ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎవరు, జిల్లా అధ్యక్షులు ఎవరు, అలాగే ముఖ్యంగా ఉపాధ్యక్షులు ఎవరు, పార్టీ అనుబంధ సంఘాలకు సంబంధించిన నాయకులు ఎవరు, వీటన్నిటికి సంబంధించి కూడా అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీటితో పాటుగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని కార్పొరేషన్స్ కి నాయకుల్ని నియమించడం జరిగింది. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారు. ఇంకా మిగతా అంశాలకు సంబంధించి, నామినేటెడ్ పదవులకు సంబంధించి ఇంకా పెండింగ్ లో ఉన్న వాటన్నిటిని కూడా క్లియర్ చేసే అవకాశం ఉంది. అయితే కేబినెట్ విస్తరణకు వస్తే కనుక సామాజిక సమీకరణాల వారీగా బీసీలు, అలాగే ఎస్సీలు, ఎస్టీలు, ఇటు అన్ని సామాజిక వర్గాల నుంచి ముఖ్యంగా నేతలు ఎవరెవరు పార్టీలో మొదటి నుంచి ఉన్నారు, అలాగే ఎవరెవరికి అష్యూరెన్సెస్ ఇచ్చాము, అలాగే ఎవరు సారథ్యంలో అయితే ముఖ్యంగా మంచి పరిపాలన సాగుతుంది
అవుతుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతుందో. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఇప్పటికే ముఖ్యంగా రాష్ట్రం నుంచి వచ్చిన నివేదిక, గతంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్, బట్టి వీరిచ్చిన నివేదికల ఆధారంగా ఎవరు మంత్రివర్గంలో ఉండాలి, ఎవరు ఇటు పార్టీకి సంబంధించి నూతన కార్యవర్గంలో పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం ఉండాలి అన్న అంశాలకు సంబంధించి ఇప్పటికే అధిష్టానానికి ఒక నివేదిక రావడం జరిగింది. సో వాటన్నిటిని పరిశీలించిన తర్వాత అభిప్రాయాలను కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ మీటింగ్ లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ చాలా కీలకమైన నేతలు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు ఉన్నారు. మిగిలిన రాష్ట్రానికి సంబంధించి బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ అంతా ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ డిసైడ్ అయిన అంశాన్ని వీళ్ళతో చర్చించబోతున్నారా, లేకుంటే వీళ్ళ నాయకులతో చర్చించి ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అనే మార్పులు చేర్పులు జరుగుతాయా? ఇప్పటికే అంటే మీనాక్షి నటరాజన్ కూడా ఆల్రెడీ నివేదికలు ఇచ్చారు. గతంలో బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా చాలా అంశాలు అంటే వీరికి అవకాశాలు ఇవ్వాలని చర్చలు చాలా జరిగాయి ఇదివరకు కూడా. అంటే చాలా సందర్భాల్లో మనం అయిపోతుంది క్యాబినెట్ విస్తరణ అనుకున్నాం, చాలా సందర్భాల్లో నామినేటెడ్ పోస్టులు వస్తాయనుకున్నాం, అన్ని పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు దీన్ని ఫైనల్ కంక్లూడ్ మీటింగ్గా చూడాలా, లేకుంటే దీని తర్వాత ఏమైనా మళ్ళీ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుందా? ఎస్ సార్, క్యాబినెట్ లో 18 స్థానాల వరకు అవకాశం ఉంది. 12 స్థానాలకు రేవంత్ రెడ్డితో కలుపుకొని ఇప్పుడు సంఖ్యాబలం ఉంది. సో 6 స్థానాల్లో మీరు అన్నట్లుగా 5 స్థానాల వరకు ముఖ్యంగా పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది, 5 లేదా 4. తదుపరి ముఖ్యంగా ఎవరైతే అసంతృప్తులు ఇవన్నీ కూడా బీసీలకు రిజర్వేషన్లను పెంచడం జరిగింది, 42% ఇస్తా ఉన్నారు. అది పార్టీలోను ప్రభుత్వంలోనూ కూడా ఇస్తారా? ఒకవేళ ఇచ్చిన నేతల అష్యూరెన్స్ మేరకు పదవులు ఇస్తే పార్టీలో ఏమైనా వ్యతిరేకత వస్తుందా? వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో అందులో భాగంగా ఇప్పుడు పార్టీ పదవులకు సంబంధించి ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రధానంగా చర్చ అనేది జరుగుతుంది. కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ వద్దకు ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కానీ, గతంలో ఉన్న దీపాదాస్ మున్షి కానీ, మాణిక్రావు ఠాక్రే కూడా లోపల ఏసీసీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యంగా తెలంగాణ రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన కూడా ఉన్నారు. సో పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఎవరు, యువతకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనుకుంటుంది, బీసీ సామాజిక సమీకరణాల ఆధారంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక రూల్ని రూపొందించుకుంది. కాబట్టి సో అన్ని అంశాలను పరిశీలించే ప్రభుత్వంలో ఎవరికి ఎటువంటి బాధ్యతను ఇవ్వాలి, పార్టీలో ఇటు నూతన కార్యవర్గంలో ఎవరికి ఎటువంటి బాధ్యతలు ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా బీసీ కులగన్న, బీసీలకు రిజర్వేషన్లు పెంచడం, ఎస్సీ వర్గీకరణ అంశాలతో పాటుగా ప్రభుత్వం ఏ హామీల్ని నెరవేర్చింది, ఇంకా ఏవి పెండింగ్ లో ఉన్నాయి, బడ్జెట్, వీటన్నిటికి సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మీనాక్షి నటరాజన్ కూడా ఇప్పటికే ఒక నివేదికను రూపొందించి ముఖ్యంగా ఎవరెవరికి ఏ మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి అన్న అంశాలకు సంబంధించి రాష్ట్ర నాయకత్వం యొక్క అభిప్రాయాల్ని రూపొందించి ఇటు అధిష్టానానికి అందజేయడం జరిగింది. సో వాటిని కూడా పరిశీలించి ఎవరైతే బాగుంటుంది, ముఖ్యంగా మంత్రివర్గంలో సామాజిక సమీకరణాల ఆధారంగా ఎవరికి మొదటి నుంచి పార్టీలో ఉన్నారు, ముఖ్యంగా ప్రాతినిధ్యం లేని జిల్లాలకు సంబంధించి కూడా కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సో వాటినిలో ఎంతమందిని క్లియర్ చేస్తారు అనేది కూడా ఈ రోజు రాత్రికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా పార్టీ సంబంధించి అలాగే ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపైన ప్రధానంగా ఏఐసీసీ దృష్టి సారించడం జరిగింది. ఇది 15 నెలలుగా పెండింగ్ లో ఉంటుంది. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి 40 సార్లు ఢిల్లీ వచ్చారు ఆయన సీఎం అయిన దగ్గర నుంచి. అప్పటి నుంచి కూడా ఆయన ఎప్పుడు ఢిల్లీ వచ్చినా కూడా క్యాబినెట్ విస్తరణ పైన ఒక చర్చ అనేది జరుగుతూ వచ్చేది. సో ఇప్పుడున్న వారిలో ఎవరన్నా తొలగించి ఆ స్థానాన్ని వేరొకరితో భర్తీ చేస్తారా అన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటివరకు మంత్రులుగా కొనసాగిన వారి పనితీరు పైన కూడా ముఖ్యంగా అధిష్టానం ఫోకస్ చేయడం జరిగింది. సో ఆ కోణంలో కూడా ఉన్నవారిలో ఎవరైనా తొలగించి మిగతా నేతలు, ఎందుకంటే కాంగ్రెస్ లో పదవులు ముఖ్యంగా ప్రభుత్వంలో పదవులు తక్కువగా ఉన్నాయి కానీ ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు మంత్రిత్వ శాఖల వారిగా ఉన్న పనితీరు ఏంటి, ఏ విధంగా పాలన సాగుతోంది, ప్రజల్లో వ్యతిరేకత, ముఖ్యంగా పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకుని కూడా నామినేటెడ్ పోస్టులు పార్టీలో కూడా దీనికి సంబంధించిన క్లారిటీ అంటే మీటింగ్ అయిపోయిన వెంటనే వచ్చే అవకాశం ఉందా, ఏమైనా పేర్లు బయటకు వచ్చే ఛాన్స్ ఉందా, ఇంకా టైం తీసుకుంటుందా? ఎస్ ఖచ్చితంగా కళ్యాణ్ మహేష్ కుమార్ గౌడ్తో ఎన్టీవీ మాట్లాడడం జరిగింది. ఆయన ఈ సమావేశం లోపలికి వెళ్ళేటప్పుడు ఏ అంశం పైన ప్రధానంగా చర్చిస్తున్నారంటే మంత్రివర్గ విస్తరణ పైన ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ రోజు ముఖ్యంగా రాత్రి కావడంతో ఒకవేళ ఆలస్యం అయితే రేపు మరోసారి ఖర్గేని కలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ మాత్రమే ఈ సమావేశంలో ఉన్నారు కాబట్టి సో రేపు ఖర్గే అలాగే సోనియా గాంధీని కూడా కలిసే అవకాశం ఉంటుంది ఢిల్లీ పర్యటనలో వీరుంటే కనుక. సో ఖచ్చితంగా ఈ రోజు రాత్రికి లేదా రేపటిలోగా ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కసరత్తు ఒక
కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. అభ్యర్థుల పేర్లను ఫైల్ చేసి ఉగాది లోపే ప్రకటిస్తారా లేక ఉగాది కల్లా ముఖ్యంగా విస్తరణ చేయాలని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి సో కొంత సమయం తీసుకుని అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేస్తారని కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా అధిష్టానం అయితే మంత్రివర్గ విస్తరణ పైన, పిసిసి నూతన కార్యవర్గ కూర్పు పైన, నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన ఫోకస్ పెట్టడం జరిగింది. అందుకే హుటాహుటిన నేతల్ని ఢిల్లీ పిలవడం జరిగింది. సో ప్రస్తుతం సమావేశం జరుగుతుంది. ఈ రాత్రికి లేదా రేపటికల్లో ఒక స్పష్టత అనేది మంత్రివర్గ విస్తరణ అలాగే ఇటు నూతన పిసిసి కార్యవర్గ కూర్పు, ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎవరెవరు రేస్ లో ఉంటారు, ఏ సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని నేతలను ఎంపిక చేశారన్న దానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. థ్యాంక్ యూ గోపి. మీటింగ్ సమావేశం ఏం జరుగుతుంది, అందులో ఏముంది, ఆ తర్వాత అవుట్కమ్ ఏమొస్తుంది అనేది మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం మరింత సమాచారం కోసం. మొత్తానికి మా ఢిల్లీ ప్రతినిధి గోపి చెప్తున్న ప్రకారం ఖచ్చితంగా ఇది కీలక మీటింగ్, చాలా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరంగా చాలా కీలకమైన మీటింగ్గా చెప్పుకోవాలి దీన్ని. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాలు జరుగుతుంటే కీలకమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, చాలా సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ ఎలాగూ మహేష్ కుమార్ గౌడ్ ఉంటారు. ఈ కీలక నాయకులందరినీ ఢిల్లీ పిలిపించుకొని రాహుల్ గాంధీ స్వయంగా భేటీ కావడం అంటే చాలా కీలక నిర్ణయం దిశగానే కాంగ్రెస్ అధిష్టానం ముందుకు పోతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఆ కీలక నిర్ణయాల్లో 3 కీలక నిర్ణయాలు ఉన్నాయి. పిసిసి కార్యవర్గం, నామినేటెడ్ పోస్టులు, అన్నిటికంటే ముఖ్యంగా క్యాబినెట్ విస్తరణ. క్యాబినెట్ విస్తరణలో 6 ఖాళీలు ఉంటే 5 దాదాపు కన్ఫర్మ్ అయినట్లు మనకు సమాచారం ఉంటుంది. 5 పేర్లు ఈ రోజు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఉగాది లోపే, ఉగాది నాడు కానీ ఉగాది కంటే ముందే కానీ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టేసినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఎవరు కాబోతున్నారు మంత్రులు, ఆ ఆశావాహులు ఎవరు, అందులో అమాత్య యోగం దక్కేదేవరికి, ఇది ఖచ్చితంగా అందరిలో కొంత ఉత్కంఠగా ఉంది. అలాంటి అవకాశం ఏ జిల్లా నుంచి ఎవరికి ఉంది, ఏ సామాజిక సమీకరణాల ఈక్వేషన్తో వారికి అవకాశం దక్కబోతుంది, ఇలాంటి అన్ని అంశాలను చూద్దాం. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది క్యాబినెట్లో ఉంటే ఇంకొక 6గురిని భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ఆ 6లో దాదాపు 4పై ఒక క్లారిటీ వచ్చేసింది. మిగిలిన 1 లేదా 2 అంటే ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచుతారని ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇంకొక స్థానం ఎవరికి దక్కబోతుంది అనేది చాలా ఉత్కంఠగా ఉంది. ఇందులో ముఖ్యంగా జిల్లాల వారీగా సమీకరణాలు, అంటే ఉమ్మడి జిల్లాల వారీగా ఇప్పటికీ హైదరాబాద్ రంగారెడ్డికి మంత్రి లేరు. ఉమ్మడి జిల్లా పరిశీలిస్తే నిజామాబాద్ కూడా మంత్రి క్యాబినెట్లో మంత్రి లేకుండా పోయారు. అటు ఖమ్మం జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు, ఖమ్మం నుంచి 3 మంత్రులు ఉన్నారు, నల్గొండ నుంచి 2 మంత్రులు ఉన్నారు, మహబూబ్ నగర్ చాలా పెద్ద జిల్లా, అక్కడ ఒకే మంత్రి ఉన్నారు. ఈ లెక్కన చూసుకున్నప్పుడు ఏ జిల్లాకి మళ్ళీ మంత్రి పదవి, మంత్రి యోగం, అమాత్య యోగం దక్కబోతుంది, ఏ సామాజిక సమీకరణాలు, ఎందుకంటే క్యాబినెట్ విస్తరణలో ఖచ్చితంగా సామాజిక కూర్పు కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ మధ్య బీసీ కులగన్న చేశారు కాబట్టి బీసీలకు పెద్దపీట వేశామని చూపించుకునే ప్రయత్నం జరగాలి. ఆ రకంగా కొంత ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ మందికి ప్రాధాన్యత ఇచ్చారు, ఎక్కువ మంది ఉన్నారనే ప్రచారం ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇలా రెడ్డి సామాజిక వర్గానికి కొంత పెద్దపీట వేసినట్లే మనకు కనిపిస్తుంది. కాబట్టి రెడ్డి సామాజిక వర్గం నుంచి మరొక్కరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. 6 ఖాళీలు ఉన్నాయి కాబట్టి అందులో ఒకే ఒక్క ఛాన్స్ రెడ్డి సామాజిక వర్గానికి దక్కబోతుంది. ఆ రెడ్డి సామాజిక వర్గం నుంచి 3-4 పోటీలో ఉన్నారు, అందులో ఎవరికి రాబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. జిల్లాల వారీగా జిల్లాల ఈక్వేషన్ చూద్దాం, సామాజిక సమీకరణాల ఈక్వేషన్ చూద్దాం, ఎవరికి క్యాబినెట్లో ఛాన్స్ ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇప్పటికీ క్యాబినెట్లో ఛాన్స్ ఎవరికి రాలేదు. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖచ్చితంగా ఒక మంత్రి క్యాబినెట్లోకి రావాల్సి ఉంది. కాబట్టి ఆదిలాబాద్ నుంచి ఎవరికి అవకాశం దక్కబోతుంది అనేది ఒక పెద్ద చర్చ. ఇందులో ప్రధానంగా పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి గడ్డం వివేక్, చెన్నూరు ఎమ్మెల్యే, ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల ఎమ్మెల్యే. 2 సీనియర్ నేతలు. వివేక్ గతంలో ఎంపీగా కూడా పనిచేశారు, ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్సీగా చేశారు. కాబట్టి సామాజిక సమీకరణాలు ఈక్వేషన్ల పరంగా ఎవరికి ఛాన్స్ దక్కబోతుంది అనేది కొంత ఉత్కంఠ రేపుతుంది. ఆల్రెడీ ప్రేమ్ సాగర్ రావు సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మరో 2వ బెర్త్ ప్రేమ్ సాగర్ రావుకి వస్తుందా అనేది ఒక చర్చ. అయితే వివేక్ సోదరుడు ఆల్రెడీ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు వినోద్. అదేవిధంగా వివేక్ కుమారుడు వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. అంటే ఒకే కుటుంబం నుంచి 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నారు. కాబట్టి మరి వివేక్కి అవకాశం వస్తుందా లేదా అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే రేపుతుంది. ఓవరాల్గా చూసినప్పుడు గడ్డం వివేక్కి కొంత గతంలో కూడా అధిష్టానం హామీ ఇచ్చింది, ఆయన క్యాబినెట్లోకి తీసుకుంటారని ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే ఇదే సామాజిక వర్గం, వివేక్ సామాజిక వర్గానికి చెందిన బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా క్యాబినెట్లో ఉన్నారు. కాబట్టి మరొకసారి వివేక్ని తీసుకుంటారా అనేది కొంత ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే మాల సామాజిక సమీకరణం అనేది చాలా కీలకంగా ఉంటుంది. తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర్ రాయనరసింహ క్యాబినెట్లో ఉన్నారు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు మాల సామాజిక వర్గం నుంచి. కాబట్టి మరొక మాల సామాజిక వర్గం నుంచి వివేక్కి అవకాశం దక్కుతుందా అనేది అయితే ఆసక్తి చెప్తుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు మాత్రం వివేక్కి ఛాన్స్ ఉందంటున్నారు. ప్రేమ్ సాగర్ రావు కూడా చివరి వరకు
ఖచ్చితంగా తనదే ఛాన్స్ అనే ధీమాగా ప్రేమ్ సాగర్ రావు కనిపిస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఇప్పటికీ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఎవరికి అవకాశం లేదు, ఎవరు లేరు. నిజామాబాద్ జిల్లా నుంచి కూడా షబ్బీర్ అలీకి ఖచ్చితంగా మైనార్టీ కోటాలో వచ్చేదే, ఆయన ఓడిపోయారు కాబట్టి ఆయనకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా నుంచి ఇద్దరు పేర్లు ప్రధానంగా పరిశీలనలోకి వస్తున్నాయి. అందులో మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, ఆయన కూడా ప్రేమ్ సాగర్ రావు సామాజిక వర్గమే. ఒకవేళ అక్కడ ప్రేమ్ సాగర్ రావుకి వస్తే ఇక్కడ మదన్ మోహన్కి రాదు, ఇక్కడ మదన్ మోహన్కి వస్తే అక్కడ ప్రేమ్ సాగర్కి రాదు. ఈ రెండు కూడా ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇక సుదర్శన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే చాలా సీనియర్, మాజీ మంత్రిగా కూడా వైఎస్ క్యాబినెట్లో కూడా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకు. అయితే సుదర్శన్ రెడ్డికి అడ్డుగా వస్తున్నది ఏంటంటే ఇప్పటికే క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది రెడ్డి సామాజిక వర్గం నాయకులే మెజారిటీ ఉన్నారు. కాబట్టి సుదర్శన్ రెడ్డి కొంచెం అనుమానంగానే చెప్పొచ్చు. ఒకే ఒకరికి రెడ్డి సామాజిక వర్గం నుంచి వస్తుంది. కానీ పోటీలో కూడా ఇప్పుడు ముగ్గురు పోటీలో ఉన్నారు, మనం చూడబోతున్నాం. సుదర్శన్ రెడ్డి ఒకరైతే ఇంకొక ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నేతలు కూడా చాలా పోటీలో ఉన్నారు. కాబట్టి నలుగురు పోటీ పడుతున్నారు. ఇందులో ఒక్కరికే దక్కబోతుంది. సుదర్శన్ రెడ్డికి అయితే కొంత అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా. విజయశాంతి సొంత జిల్లా ఉమ్మడి వరంగల్ కిందికి వస్తుంది కాబట్టి ఆమెను వరంగల్ జిల్లాగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆమె మెదక్ ఎంపీగా చేశారు. మెదక్ కోటాలో ఉన్నప్పటికీ వరంగల్ జిల్లా ఆమె స్వస్థలం కాబట్టి వరంగల్ జిల్లా కోటాలోనే తీసుకోవాలి. ఇక ఆమె ఎమ్మెల్సీగా ఎక్కడైనా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కాబట్టి అవి ఎక్కడ ఆప్ చేసుకుంటారు? వరంగల్ చేసుకుంటారా? గతంలో వరంగల్ సొంత జిల్లా కాబట్టి అక్కడ చేసుకుంటారా? లేదంటే మెదక్ గతంలో ప్రాతినిధ్యం వహించారు, ఎంపీగా ఎమ్మెల్యేగా ఓడిపోయారు మెదక్ నుంచి, అక్కడ చూజ్ చేసుకుంటారా? లేదంటే హైదరాబాద్, ఆమె ఉండేది హైదరాబాద్లో కాబట్టి ఇక్కడ చూజ్ చేసుకుంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఆమె ఎక్కడ చూజ్ చేసుకున్నా విజయశాంతికి అధిష్టానం హామీ ఇచ్చింది, ఆమెను తీసుకుంటున్నారు. ఆమె లేడీ సూపర్ స్టార్గా ఒక ఇమేజ్ ఉంది కాబట్టి హోంశాఖ ఇస్తారు. ఎందుకంటే హోంశాఖ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది, అది ఖచ్చితంగా దానికి ఒక మినిస్టర్ని ఇవ్వాల్సిందే. అది విజయశాంతికి దక్కబోతుందనే ఒక చర్చ కూడా జరిగింది. సరే, ఆమెకు అధిష్టానం నుంచి ఏ మేరకు హామీ వచ్చింది, ఎంతవరకు జరిగింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అయితే విజయశాంతిని ఒకవేళ క్యాబినెట్లోకి తీసుకుంటే అదే వరంగల్ జిల్లాకు సంబంధించిన కొండా సురేఖ, సీతక్క ఇద్దరు మహిళా నేతలే క్యాబినెట్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న ఇద్దరే మినిస్టర్లు, మహిళా మినిస్టర్లు, వాళ్ళిద్దరు వరంగల్ జిల్లా వాళ్ళే. ఇప్పుడు విజయశాంతికి అయితే మూడో పర్సన్ అవుతారు. కాబట్టి అక్కడి నుంచి మరి ఎవరినైనా ఆ ఇద్దరిలో కొండా సురేఖ లేదంటే సీతక్కలో ఎవరినైనా మారుస్తారా, విజయశాంతికి అవకాశం ఇస్తారా అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇక మెదక్ విషయానికి వద్దాం. మెదక్ నుంచి కూడా ఆల్రెడీ దామోదర రాయనరసింహ అక్కడ ఉన్నారు. అయితే మైనంపల్లి రోహిత్, మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు ప్రేమ్ సాగర్ రావు, మైనంపల్లి రోహిత్, మదన్ మోహన్, ఈ ముగ్గురులో ఒకరికి ఛాన్స్ దక్కబోతుంది. అయితే ఈ ముగ్గురులో దక్కే ఛాన్స్ ఎవరికి అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మారుతుంది. మెదక్ నుంచి ఒకే మినిస్టర్ ఉన్నారు. ఆ జిల్లాలోనే కేసీఆర్, హరీష్ రావు, రఘునందన్ రావు, రోహిత్ సామాజిక వర్గమే వీళ్ళంతా. వాళ్ళు చాలా కీలక నేతలుగా బీజేపీలో రఘునందన్ రావు ఉన్నారు, బీఆర్ఎస్లో కేసీఆర్, హరీష్ రావు ఇదే మెదక్ జిల్లా నుంచి ఉన్నారు. కాబట్టి అదే సామాజిక వర్గానికి చెంది ఆ ఇద్దరిపై గట్టిగా ఫైట్ చేయగలగా నాయకునిగా మనం మైనంపల్లి రోహిత్ని కాకపోయినా, మైనంపల్లి రోహిత్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మైనంపల్లి హనుమంతరావు చాలా సీనియర్ నాయకుడు, సీనియర్ ఎమ్మెల్యే, హరీష్ రావుకి రఘునందన్కి ధీటైన నాయకుడుగా గతంలో వెలిగిన వ్యక్తి ఆయన కుమారుడు రోహిత్ రావు కాబట్టి రోహిత్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు ఛాన్స్ దక్కుతుందని మాత్రం అంతా భావిస్తున్నారు. చూడాలి ముగ్గురులో మైనంపల్లి రోహిత్, మదన్ మోహన్, ప్రేమ్ సాగర్లో ఎవరికి అవకాశం దక్కబోతుంది. ఒక్కరికైతే పక్కా, ఆ ఒక్కరు ఎవరు అనేది మనం తేలాలి. హైదరాబాద్ విషయానికి వద్దాం. హైదరాబాద్ నుంచి అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారైన మైనారిటీ కోటాలో ఇప్పటివరకు మైనారిటీ మినిస్టర్ ఎవరు కూడా రేవంత్ క్యాబినెట్లో లేరు. మైనారిటీ అనేది చాలా కీలకమైన శాఖ. ప్రాధాన్యపరంగా సామాజిక వర్గ పరంగా కూడా మైనారిటీ నుంచి ఒక వ్యక్తికి ఖచ్చితంగా మినిస్ట్రీ ఉండాల్సిందే. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి హైదరాబాద్లో. కాబట్టి ఈ రకంగా చూసుకున్నా కూడా ఈసారి ఖచ్చితంగా మైనారిటీ కోటాలో అమీర్ అలీ ఖాన్కి అవకాశం దక్కబోతుంది. షబ్బీర్ అలీ సీనియర్ నేత ఉన్నప్పటికీ ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన వారిని ఎమ్మెల్సీ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఓడిపోయిన నేతలకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ ఓడిపోయినారు కాబట్టి ఆయనకు అవకాశం రాకపోవచ్చు. అమీర్ అలీ ఖాన్ ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక రంగారెడ్డి, హైదరాబాద్ ఈ రెండు జిల్లాలు దాదాపు తెలంగాణలో 40-45% జనాభా ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ నుంచి క్యాబినెట్లో మినిస్టర్ లేరు. అయితే రెండు జిల్లాల నుంచి గతంలో అంటే కేసీఆర్ క్యాబినెట్లో 6 మంత్రులు ఉన్నారు. ఈసారి ఒక్క మంత్రి కూడా లేకపోవడంతో ఖచ్చితంగా ఈసారి హైదరాబాద్ నుంచి అమీర్ అలీ ఖాన్కి, రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి ఇద్దరు పోటీ పడుతున్నారు. అయితే మల్రెడ్డి రంగారెడ్డి చాలా సీనియర్ నాయకుడు. ఆయన ఈ మధ్యనే ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. అంటే పరిగి అనేది కొంత రూరల్కి వెళ్తుంది, జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చినప్పుడు ఇబ్రహీంపట్నమే ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీ పరిధిలో మేజర్ ఫ్యాక్టర్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి మల్రెడ్డి రంగారెడ్డి వైపే కొంత మొగ్గు చూపే అవకాశం ఉంది. రంగారెడ్డి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలో
చాలా అంటే 40-45% జనాభా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మంత్రి పదవి లేదు. ఒకవేళ తన సామాజిక వర్గం అడ్డైతే తాను రాజీనామా చేసి ఒక బీసీని గెలిపిస్తాను, ఆ బీసీకి అవకాశం ఇవ్వండి అంటూ కూడా ఆయన కొత్తగా ఒక డిమాండ్ తెరపైకి తెచ్చిన పరిస్థితి. కాబట్టి మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు రెడ్డి సామాజిక వర్గం నుంచి 3-4 పోటీ పడుతున్నారు. రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే, మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఈ ముగ్గురితో పాటు మరో వ్యక్తి నల్గొండ జిల్లా నుంచి పోటీ పడుతున్నారు. ఆయన చూద్దాం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నల్గొండ జిల్లా నుంచి పోటీ పడుతున్నారు. కాబట్టి ఈ మొత్తం మందిలో అంటే నలుగురు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే, ఆ తర్వాత ఇంతకుముందే చెప్పుకున్నట్టు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఈ నలుగురిలో ఒక్కరికే అవకాశం దక్కబోతుంది. ఆ ఒక్కరు ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకే ఖాయమైపోయింది, అధిష్టానం హామీ ఇచ్చింది. భువనగిరి ఎన్నికల్లో ఎంపీ స్థానాన్ని గెలిపిస్తే తనకు మంత్రివర్గంలో స్థానం ఇస్తామని అప్పుడే హామీ ఇచ్చారు, వస్తుంది అని చెప్పుకుంటున్నారు ఆయన. అయితే ఆయనకు అడ్డుగా మారిన అంశాలు కూడా 2-3 ఉన్నాయి. ఆయన ఈవెన్ ఎలాంటి శాఖ తీసుకుంటే బాగుంటుందని కూడా ఆలోచిస్తున్నట్లు మాకు తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా చెప్పుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి అయ్యే అర్హత ఉన్నప్పటికీ ఆయనకు 2-3 అడ్డుగా మారుతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఆయన నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రి, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు, సివిల్ సప్లై మినిస్టర్గా ఉన్నారు. ఈయన సయానైన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన R&B మినిస్టర్గా ఉన్నాడు. అంటే ఇద్దరు రెడ్డి నేతలు కీలక మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు మూడో రెడ్డి కూడా అదే జిల్లా నుంచి. అది కాకుండా తన సోదరుడు క్యాబినెట్లో ఉంటే మరో క్యాబినెట్ బెర్త్ కోసం రాజగోపాల్ రెడ్డి పోటీ పెడతారు. కాబట్టి అది కొంత ఆయనకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. దీనికంటే ముందు గతంలో ఆయన పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళి మునుగోడు నుంచి పోటీ చేశారు, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో వచ్చారు. ఇలా పార్టీ మారడం కూడా కొంత ఆయనకు ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఆయనకు ఇచ్చిన హామీ మేరకు అధిష్టానం హామీ ఇచ్చింది కాబట్టి తన క్యాబినెట్ బెర్త్ ఖాయమని ధీమాగా ఉన్నారు. చూడాలి, కాసేపట్లోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భవితవ్యం కూడా తెలబోతుంది. అయితే మనకున్న సమాచారం మాత్రం రాజగోపాల్ రెడ్డికి కూడా క్యాబినెట్లో అవకాశం దక్కబోతుందని తెలుస్తుంది. ఇక మహబూబ్ నగర్, రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇప్పటికీ జూపల్లి కృష్ణారావు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. టూరిజం ఎక్సైజ్ మినిస్టర్గా ఆయన పనిచేస్తున్నారు. చాలా సీనియర్ నాయకుడు ఆయన. జిల్లా మొత్తాన్ని ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి కూడా చాలా కీలక నేతగా ఉన్నారు. ఆయన ఆల్రెడీ క్యాబినెట్లో ఉన్నారు. రెండో బెర్త్ కోసం వాకిటి శ్రీహరి పేరు దాదాపు కన్ఫామ్ అయిపోయింది. కేవలం ఒకే ఒక ఈక్వేషన్ ఆయన కలిసి వచ్చింది. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్కి బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తుందనే ప్రచారం జరుగుతుండడం అనేది వాకిటి శ్రీహరి కలిసి వచ్చే అంశం. ఎందుకంటే అదే బీజేపీ కొంత ఈ మధ్య మనం చూసాం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ 2 గెలుచుకుంది. బీజేపీ ముందు బలోపేతం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే ఆ సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు ముఖ్యంగా బీసీలో ముదిరాజ్ సామాజిక వర్గానికి కొంత ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి ఆ ఈక్వేషన్లో వాకిటి శ్రీహరికి దాదాపు బెర్త్ ఖాయమైంది. ఆయన పేరు దాదాపు కన్ఫర్మ్ అయినట్లు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం చూసాం 8 మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. 6 బెర్తులు మాత్రం ఉన్నాయి. 6లో 4 లేదా 5 భర్తీ చేసే అవకాశం ఉంది. 1-2 ఇంకా ఖాళీగా ఉంచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఇందులో రేవంత్ రెడ్డి ఛాయిస్ ఏంటి, బట్టి విక్రమార్క లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాయిస్ ఏంటి, ఏ ఈక్వేషన్ల ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళకి అవకాశం రాబోతుంది. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్తో మాట్లాడదాం. ప్రతాప్, మనం చూస్తున్నాం దాదాపు ఏడాదిన్నరగా రేపు క్యాబినెట్, ఎల్లుండి క్యాబినెట్ విస్తరణ, వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు, ఇదే చర్చలు. అయితే ఈరోజు మాత్రం చాలా కీలక భేటీ ఒక ఢిల్లీలో జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలను వదిలిపెట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కీలక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అంటే అసెంబ్లీ సెషన్లో మంత్రులు అనేది చాలా కీ రోల్ ఉంటుంది. ఇట్లా వదిలిపెట్టి మరీ ఢిల్లీ వెళ్ళారు రాహుల్ గాంధీతో. అది కూడా రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు, కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. రాహుల్ గాంధీతో ఈ మధ్య కాలంలో ఇంత కీలక సమావేశం ఎప్పుడు జరగలేదు. ఈ మధ్య రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఒకసారి జరిగింది. ఆ తర్వాత పెద్దగా ఎప్పుడు రాహుల్ గాంధీ సమయం కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, ఎవరెవరికి ఇందులో బెర్త్ రాబోతుంది, ఏ ఈక్వేషన్స్ ఇందులో ప్రధానంగా మనకు కనిపించబోతున్నాయి, 6 ఖాళీలు ఉన్నాయి కాబట్టి 6 భర్తీ చేయబోతున్నారా, 4-5 భర్తీ చేసి ఒకటి అలా హోల్డ్లో పెడతారా, లేదంటే ఎవరికైనా ఉద్వాసన పలికే అవకాశం కూడా ఉందా, గాంధీ భవన్ వర్గాలు ఏమంటున్నాయి? ఎస్ కళ్యాణ్, ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశం కేవలం క్యాబినెట్ ఎజెండాగానే ఈ సమావేశం జరుగుతుంది. రాహుల్ గాంధీ అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న సమీకరణాలు, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లు ఈ ఆధారంగా గతంలో ఏమైతే హామీలు ఇచ్చామో హామీలను కూడా పరిగణలోకి తీసుకొని క్యాబినెట్ కూర్పు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే పూర్తిగా ఫిక్స్ అయింది. అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ ఆగమేఘాల మీద వీరందరినీ కూడా ఢిల్లీకి రావాల్సిందిగా, అదేవిధంగా ఈ నెల 30 లోపే వీటిని ఖచ్చితంగా ఒక కొత్త క్యాబినెట్ పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఏవైతే
ఏవైతే 6 ఖాళీలు బెర్తులుగా ఉన్నాయో 6 బెర్తులకు సంబంధించి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 4 భర్తీ చేయాలా, 5 చేయాలా, 6 చేయాలనే దానిపైనే ప్రధానంగా డిస్కషన్ చేసేందుకు ఈ నేతలందరూ కూడా అక్కడికి ఆహ్వానించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో పూర్తి స్థాయిలో కేబినెట్ అంతా కూడా మొత్తం ఏ ఖాళీలు ఉంచాల్సిన అవసరం లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా కూడా పార్టీ వర్గాల ద్వారా గాంధీ భవన్ వర్గాలు కూడా చెప్తున్నాయి. మొత్తం అన్ని భర్తీ చేసేస్తే ఒక మళ్ళీ ఏవో అవసరం లేకుండా ఉంటుంది. ఒకసారి మొత్తం 6 ఏదైతే ఉన్నాయో 6 కూడా ఫుల్ఫిల్ చేయాలని కూడా ఆలోచన చేస్తారు. వీటన్నిటి కూడా సామాజిక సమీకరణాలు, అదేవిధంగా గతంలో ఎవరెవరికైతే అష్యూరెన్స్ ఇచ్చామో వాటిని ఫుల్ఫిల్ చేయాలంటూ కూడా దీన్ని పూర్తి చేస్తున్నారు. దీనికి సంబంధించే ముఖ్యమైన నేతలందరూ కూడా మరోసారి ఢిల్లీ పిలిపించారు. ఎందుకంటే ఫైనల్ ఒక డిసిజన్ తీసుకుంటున్నారు కాబట్టి మరోసారి తావు లేకుండా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఉండేందుకు అందరి నేతలను, ముఖ్యమైన నేతలను కూడా ఆహ్వానించడం జరిగింది. రాష్ట్రంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ నలుగురు ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. వీరితో పాటు ఇన్ఛార్జ్ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉంటారో వారు ఇప్పుడు ప్రజెంట్ మీనాక్షి నటరాజన్ ఉన్నారు కాబట్టి ఆమె కూడా ఈ 5 మంది ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా ఒక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు 5 మంది కూడా ఢిల్లీలో ఉన్నారు. అందరితో ఈ 5 మంది తోటి కూడా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ డిస్కషన్ చేస్తున్నారు. గతంలో ఎవరికైతే ఇద్దరికి ప్రధానంగా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, వీరిద్దరికి అధిష్టానమే అష్యూరెన్స్ ఇచ్చింది కాబట్టి క్యాబినెట్ లో కన్ఫర్మ్ అనేది ఒక బలమైన ప్రతాప్ ఇక్కడ కరెక్ట్. మీరు చెప్పిన ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, గడ్డం వివేక్కి అష్యూరెన్స్ ఇచ్చారు. కానీ వాళ్ళిద్దరికీ ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే రాజగోపాల్ రెడ్డి సోదరుడు క్యాబినెట్లో ఉన్నారు, గడ్డం వివేక్ సోదరుడు బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కుమారుడు వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కుటుంబ పాలన అంటూ బీఆర్ఎస్ని ఎప్పటి నుంచో విమర్శిస్తుంది. ఇట్లా ఒకే కుటుంబానికి చెందిన 2-3 పదవులు ఇవ్వడం, 2-3 క్యాబినెట్లో పెట్టుకోవడం, ఈ పరిస్థితి ఏమో అడ్డంగా వారికి మారే అవకాశం లేదా? డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఈ కుటుంబ పాలన అనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిందే కోమటిరెడ్డి బ్రదర్స్. గతంలో కేసీఆర్ ఫ్యామిలీని కుటుంబ పాలన అంటూ ప్రధానంగా వీరిద్దరు మాత్రమే ఎక్కువగా ఎక్స్పోజ్ చేశారు. ఇప్పుడు అదే సిచ్యువేషన్ కారణంగానే దాదాపు 7 ఏడాది కాలంగా కేవలం ఒకే ఒక ఈక్వేషన్, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీరిద్దరికి అకామిడేషన్ చేసే అంశాల విషయంలోనే ఒక అంశానికి సంబంధించి ఒక స్పష్టత రాకపోవడంతో పెండింగ్ పెడుతూ వచ్చారు. ఈ అంశాన్ని ఇంకా పెండింగ్ లో పెట్టాల్సిన అవసరం లేదు, ఏదైతే ఏమైతుంది అనేది ఒక ఆలోచనతో డిసైడ్ అయినట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆ జిల్లా నుంచి ఇప్పటికే సీనియర్ మంత్రులు అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి వాళ్ళ స్వయంగా సొంత సోదరుడు వెంకటరెడ్డి ఉన్నప్పటికీ కూడా మరో నేత రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆపే ప్రసక్తి లేదంటూ కూడా పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఆయనకు దాదాపు కన్ఫర్మ్ అయిందని కూడా చెప్తున్నారు. మరోవైపు వివేక్ విషయంలో కూడా అలాంటి ఆలోచన చేశారు. ఎందుకంటే మాలా మాదిగ ఈక్వేషన్ కానీ, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ సోదరుడు వివేక్ సోదరుడు వినోద్ ఉండడం కానీ, వాళ్ళ కొడుకు వివేక్ వాళ్ళ కొడుకు వంశీకృష్ణ ఉండడం, పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. ఈ ఈక్వేషన్ల మధ్య కాస్త బ్రేక్ చేస్తూ వచ్చారు. కానీ మాదిగకు సంబంధించి కొంత మాదిగ సామాజిక వర్గానికి మచ్చిక చేసుకునే విషయంలో ఇప్పటికే వర్గీకరణ కూడా చేశారు కాబట్టి, ఏబీసీ 3 వర్గీకరణలు కూడా చేశారు కాబట్టి, ఈ వర్గీకరణ విషయంలో మాదిగలకు కాస్త సాటిస్ఫాక్షన్ చేశామనే ఒక ఆలోచన కూడా ఉన్నారు. కాబట్టి మాలల విషయంలో కాస్త ఏం ఇబ్బంది రాకపోవచ్చు. పొలిటికల్ గా ఇలాంటి డిసిషన్ కొన్ని మేజర్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని ఓవర్కమ్ చేస్తూ కూడా వారికి ఆ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే వివేక్ కు గతంలో అష్యూరెన్స్ ఇచ్చాం కాబట్టి వివేక్, రాజగోపాల్ రెడ్డి ఈ రెండింటిని అవుట్కమ్ గా చూడాలి, ఈ రెండింటిని అవుట్ ఆఫ్ ది వేల వారికి ఇవ్వాల్సింది అంటూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు శ్రీహరి ముదిరాజు, ఆయనకు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముదిరాజు సామాజిక వర్గానికి కేబినెట్ లో అవకాశం కల్పిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా వాగ్దానం ఇచ్చారు. అదేవిధంగా శ్రీహరి ముదిరాజుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశీస్సులు కూడా ఫుల్ గా ఉన్నాయి కాబట్టి ఆయన కూడా శ్రీహరికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని కూడా ఆయన కూడా సూచిస్తున్నారు. సో మొత్తం మీద ఈ ఈక్వేషన్ల మధ్య ఆ ముగ్గురికి అవకాశం ఉంటున్నారు. మరోవైపు విజయశాంతికి బీసీ మహిళా కోటాలో ఆమె కూడా ఛాన్స్ ఉన్నట్టు కూడా. సో ఈ 4 అయితే కన్ఫర్మ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. మైనార్టీ కోటాలో ఒకవేళ 6 భర్తీ చేయాల్సిన అవసరం వస్తే కనుక మైనార్టీ కోటాలో అమీర్ అలీ ఖాన్, ఇంకా మరొకటి ప్రేమ్ సాగర్ రావా, సుదర్శన్ రెడ్డి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. వీరిద్దరితో పాటు మల్లెడ్డి రంగారెడ్డి కూడా పోటీకి వచ్చే అవకాశం ఉంటుంది. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి లేదని చెప్తున్నప్పటికీ ఇదే అంశం కాంగ్రెస్ పార్టీ వర్గాలు కానీ, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం ఒక పార్ట్ వికారాబాద్ లోకి వస్తుంది కాబట్టి అది ఒక విధంగా రంగారెడ్డి జిల్లాలోకి వస్తున్నట్టున్నారు. స్పీకర్ కూడా అదే పార్టీ జిల్లాకు వస్తుంది కాబట్టి పెద్ద ఇబ్బందికరమైన ఉండే సిచ్యువేషన్ లేదంటున్నారు. సో మొత్తం మీద రంగారెడ్డి జిల్లాకు ఛాన్స్ దక్కే అవకాశం లేకపోవచ్చు. సో మొత్తం మీద ఈ ఈక్వేషన్ల మధ్య ఖచ్చితంగా ఈ రోజు రాత్రికి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. మొత్తానికి ఈరోజు చాలా కీలక మీటింగ్ ఢిల్లీ వేదికగా జరగబోతుంది. అది క్షణక్షణం ఆశావాహుల్లో ఉత్కంఠ పెంచుతుంది. 6 ఖాళీలు ఉన్నాయి, 6 బెర్తులు
ఫిల్ చేస్తారా, లేదంటే 5, 4 ఫిల్ చేసి 1, 2 పెండింగ్లో పెట్టుకుంటారా? ఎందుకంటే అసంతృప్తులు, కాంగ్రెస్ పార్టీ అంటేనే అసంతృప్తులు, లేకుంటే ప్రజాస్వామ్యం, అంతర్గత ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువ కాబట్టి మంత్రివర్గం బెర్త్ రాని వాళ్ళంతా తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది, రకరకాలుగా వ్యాఖ్యలు చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా 1, 2 ఉంచడం వల్ల ఆ బెర్త్ దక్కని వాళ్ళు ఆశతో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 1, 2 ఖాళీలు ఉంచుతారనే ఒక చర్చ కూడా ఉంది. అయితే ఉద్వాసన మాత్రం ఎవరికి ఉండే అవకాశం లేదు. క్యాబినెట్ నుంచి ఎవరిని తొలగించే ధైర్యం చేయకపోవచ్చు అని తెలుస్తుంది. ఉన్న వాటిని 6 బెర్తుల్లో 4 లేదా 5 భర్తీ చేసి 1 పెండింగ్ పెడతారు, 1, 2 అని అంటున్నారు. చూడాలి. మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో ఇప్పుడు ఆల్రెడీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా భేటీ అయ్యారు. కాబట్టి ఈ భేటీ తర్వాత మనకు మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ మీటింగ్ మరొక 1-2 గంటల పాటు కూడా సాగే అవకాశం ఉంది. ఎందుకంటే క్యాబినెట్ విస్తరణ ఎవరెవరికి ఇవ్వాలి, పీసీసీ కార్యవర్గంలో ఎవరెవరికి చోటు ఇవ్వాలి, నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇవ్వాలి, ఇలాంటి అన్ని అంశాల చుట్టూ తిరుగుతుంది మీటింగ్. కాబట్టి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. చూడాలి ఈ రాత్రికి లేదా రేపు ఉదయం క్యాబినెట్లో చేరేదేవాళ్ళు, పీసీసీలోకి వచ్చేదేవాళ్ళు, నామినేటెడ్ పోస్టులు ఎవరికి దక్కబోతున్నాయి అనేది తెలియ అవకాశం ఉంది. ఇది ప్రైమ్ టైమ్ స్పెషల్ అనాలిసిస్.